పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్న తీరుకు ఆకర్షితులై ముఖ్యంగా పేద ప్రజానీకానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు తీరుని హర్షిస్తూ వాడికి ఆకర్షితులై ఇవాళ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంట్లో నందిపేట్ మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ సుదర్శన్ గారు, సీనియర్ నాయకులు సాయిరాం గారు, మాజీ జెడ్పీటీసీ నవీన్ గారు, సొసైటీ ఉపాధ్యక్షులతో పాటు చాలామంది నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మరొక శుభ పరిణామం, ఇవాళ సీనియర్ మోస్ట్ నాయకుడు 45 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మన పార్లమెంట్ అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించిన ఈ వేళ ఈ చేరికలు అనేవి జీవన్ రెడ్డి గారి గెలుపుకి దోహదపడతాయి. ఇవాళ వీరి చేరిక ఆర్మూరు ప్రాంతంలో జీవన్ రెడ్డికి వచ్చే మెజారిటీని పెద్ద ఎత్తున పెంచే అవకాశం ఉంది. ఇలా మన పార్లమెంటు స్థానం అంటే దానికి ఒక విలువలు చేసినటువంటి ఈ సందర్భంలో వెలుబలకు కట్టుబడిన నాయకుడు, తెలంగాణ యోధుడు, తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేసినటువంటి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఎంపిక చేయడం అనేది ఇది విజయానికి సంకేతం. వారు మంత్రిగా, సమితి అధ్యక్షుడిగా, ఎన్నో మార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వారికి ఉన్నటువంటి అనుభవం, అపారమైన అనుభవం, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏఐసిసి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మేము మీ ద్వారా ప్రజలు మా మీద ఉన్న నమ్మకంతో, ప్రజలు 6 గ్యారెంటీలకు చూపించిన ఆదరణతో, వారు మా పైన ఉంచినటువంటి భరోసాతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, అత్యధిక మెజారిటీ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామనేటువంటి మాట ఇవాళ నేను ఇక్కడ మానాల మోహన్ రెడ్డి గారు డీసీ అధ్యక్షులు, మా ఆర్మూర్ ఇన్ఛార్జ్, మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు ఇవాళ కాంగ్రెస్ చేరినటువంటి సీనియర్ నాయకులందరి ఒక కృషి వల్ల రేపు అత్యధిక మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటాం. సీనియర్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ వాది జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తీరుతాం.